మహారాష్ట్రలోని సోలార్పూర్ జిల్లాలో మల్షీరాజ్ నియోజకవర్గ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈవీఎంలపై అనుమానంతో బ్యాలెట్ ఉపయోగించి రీపోలింగ్ జరపాలని నిర్ణయించారు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని, ఇది ప్రజల తీర్పు కాదని మహావికాస్ అఘాడీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోలాపూర్ జిల్లా మల్షీరాజ్ నియోజకవర్గంలోని గ్రామస్తులు సైతం ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా బ్యాలెట్తో రీపోలింగ్ చేయాలని నిర్ణయించారు. తమ గ్రామంలో మహావికాస్ అఘాడీ మద్దతుదారులు అధికంగా ఉంటే ఓట్లు మాత్రం బీజేపీ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయని, ఈవీఎం వల్లే ఇలా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ బ్యాలెట్తో రీపోలింగ్కు గ్రామస్తులు సిద్దమయ్యారు. దీంతో ఇవాళ రీపోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఓటింగ్ కోసం గ్రామస్తులు విరాళాలు సేకరించి అభ్యర్థుల ఫోటోలు, పేర్లతో కూడిన బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. గ్రామంలో బ్యానర్లు ప్రదర్శించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రభుత్వ అధికారులను నియమించాలని కోరారు. అయితే దీనికి అధికారులు నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని గ్రామస్తులకు పోలీసులు సూచించారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.